नमो नमः नमो भवाय च रुद्राय नमः शर्वाय च पशुपते च नमो नीलग्रीवाय च गण्डाय च यप्तवेदाय सहस्राक्षाय च तन्वने च नमो घृता विष्णुमाय विव्याधने नमो ककुबाय निषङ्गणे स्थिराणम्बते नमो नमो निषङ्गणे ईशदेवदे तस्कराणाम्बते नमो नमो वञ्चते परिवञ्चते स्तायुनाम्बते त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे देनान्ये दिशाञ्जपदे नमो नमः वृक्षेभ्यारिणे चेषुमदे च वेचाजने च सुधन्वने तमसृज्य जगत्या जनेभ्याय च सरस्याय जनाख्याय च वैन्दाय च नमः कुब्जाय च वर्षाय च मेघ्याय च नमो विच्छुद्याय नमः श्रियाय रेश्मयाय वास्तव्याय च वास्तुपाय च हरों हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च दारुणाय च शंकराय च महेश्वराय नमः शिवाय च शिवधराय नमस्ते र्याय च गुल्याय प्रदरणाय च उत्तरणाय च आचार्याय च तराध्याय च वेण्याय च गत्याय तेषां पुरुषाणां मेषां पशूनां माघैर्मां नेषां किञ्च नामोदं यादे रुद्रतनो विश्वाः भेषति शिवा रुद्रस्य भेषति तया नो रुद्रमृडदेवदेम् इमागं रुद्राय कवटाको पट्वश्लोकाय तनयाय मुडः पीडुष्टमनशिवनो भव परमे वृक्षायं निधाय कृत्यं वजाना आजरविनाघं विप्रदागे विकिलनमस्ते सवरः जेनामकाकृतिं तेषागं सहस्रयोजने वधन्वाणेवहर त्रिजगुणाकारणं च त्रिजायं त्रिजन्म भावसंहारं एकबिल्वं शिवार्पणं त्रिशाके बिल्वपत्रे च कोमलैः शुभे तव भुजाङ्ग आयुष्ये गाधादानि मानहाय गन्धे धियाद वेदादिवामस्वं जगदविप्रदग्नादेवहर मंदहार మహాశివరాత్రి అత్యంతమైన యొక్క
పర్వదినము త్రయోదశి మరియు చతుర్దశి యొక్క రోజున మహాశివరాత్రి అనిగా పిలుస్తాము. స్వామివారు లింగోద్భోగాల సమయంలో అంటే రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భోగాల సమయంలో ఉద్భవించిన సమయం. మహారౌద్రంగా ఉండేటువంటి వాడు ఆ యొక్క శివుడు. అందుకోసమే మహాశివరాత్రి రోజున భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి తలస్నానం చేసి వచ్చేసి ఈశ్వరుడికి చక్కగా పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి, పంచామృతాలతో, కొబ్బరి నీళ్ళతో, అనేక రెండు ద్రవ్యాలతోటి భక్తి శ్రద్ధలతో ఆ ఈశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే సకల రోగాలు కూడా తొలగిపోతాయి, సకల కష్టాలు తొలగిపోతాయి, సకల దుఃఖాలు తొలగిపోతాయి, మంచి ఆయురారోగ్య ఐశ్వర్యం కలుగుతుంది, తేజస్సు, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి. ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు. అందుకోసమే ఆ యొక్క ఈశ్వరుడు కనుక పూజ చేసినట్లయితే నవగ్రహ దోషాలు కానీ, గ్రహచార దోషాలు కానీ అన్నీ తొలగిపోయి మన కుటుంబం అంతా కూడా లోకం అంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పనేసి అత్యంత పవిత్రమైనటువంటి యొక్క మహాశివరాత్రి రోజున శివాలయాలకు వచ్చేసి భక్తులందరూ కూడా చక్కగా అభిషేకాలు చేసుకొని స్వామివారి యొక్క కళ్యాణోత్సవం తిలకించి ఆ అక్షంతలు అందరూ కూడా శిరస్సును ధరించి వారి వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారు. అలాగే మన యొక్క మానుకోట పట్టణంలో ఉన్న శ్రీ శివపంచాదన యొక్క పార్వతీ రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయం 1971వ సంవత్సరం నుంచి కీర్తిదేశులు రంగావజల సత్యనారాయణ గారు, సీతారామ గారు దంపతులచే ఈ యొక్క దేవాలయాన్ని గ్రామస్తులందరూ కూడా అప్పగించి ఆ రోజు నుంచి దేవాలయాన్ని పునరుద్ధరణ చేసుకుంటూ ఈ స్థాయి వరకు తీసుకొచ్చాము. వారి యొక్క కోరిక మేరకు, ఆశీస్సుల మేరకు, భక్తుల యొక్క సంకల్పం కొద్దీ పాత శివాలయం అంతా కుంగిపోయి దెబ్బతిన యొక్క సంవత్సరంలో నూతన దేవాలయాన్ని నిర్మించి భక్తులందరి యొక్క సహాయ సహకారంతో దేవాలయాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం కూడా కళ్యాణోత్సవం చాలా దేదీప్యమానంగా చేస్తూ ఉన్నాము. ఈ యొక్క నేను చేయబట్టి కూడా భార్యాభర్తలు మేము 38 సంవత్సరాల నుంచి పూర్తిగా దేవాలయం ఆధీనంలో తీసుకొచ్చి అందరి యొక్క సహకారంతో దేదీప్యమానంగా దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ భక్తుల యొక్క కోరికలు తగినట్టుగా దేవాలయాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా నూతన దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాం. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత, పాత శివాలయం అత్యంత పురాతన దేవాలయము. అది సుమారుగా ఒక 600 సంవత్సరాల చరిత్ర కలిగిన భక్తులందరూ చెప్తూ ఉంటారు. గర్భాలయం అదంతా కూలిపోయిన సంవత్సరంలో దాన్ని రీమోడలింగ్ చేయడం జరిగింది. కొత్త దేవాలయం కట్టిన తర్వాత పాత శివాలయంలో స్వామివారు రామలింగేశ్వర స్వామివారు బ్రహ్మముడితోటి ఉంటాడు. ఆ యొక్క స్వామివారి కొన్ని వందల దేవాలయాలకు ఎక్కడో ఒక దేవాలయం ఉంటుంది. ఈ విధంగా బ్రహ్మముడితోటి కొట్టిన యొక్క శివలింగం అది. అలాగే నైరుతిలో మత్స్య యంత్రం ఉంటుంది, ఈశాన్యంలో కూర్మ యంత్రం ఉంటుంది. చాలా పవర్ఫుల్ అయినటువంటి దేవాలయం. ఈ యొక్క భక్తులందరూ కూడా ఆ యొక్క దేవాలయంలో గర్భాలయంలోకి వెళ్ళి మహాశివరాత్రి రోజు కానీ కార్తీక పౌర్ణమిగా ఉచితంగానే ఎవరికి వాళ్ళు పాలు, నీళ్లు, పంచామృతాలు పోసుకొని స్వయంగా అభిషేకం చేసుకొని భక్తులందరూ కూడా తరిస్తుంటారు. అక్కడ దర్శనమైన తర్వాతనే పైన నూతన దేవాలయంలోకి వచ్చి ఇక్కడ హారతి, తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారి యొక్క కళ్యాణోత్సవం తిలకించి భక్తులందరూ కూడా తరిస్తూ ఉంటారు. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ. చేస్తున్నాము ఈ దేవాలయము. ఈ దేవాలయ ప్రాముఖ్యత ఏంటంటే శివరాత్రి. శివ అంటే శివుడు, రాత్రి అంటే అమ్మవారు. శివరాత్రి, ఈ శివరాత్రి రోజు 366 రోజులలో ఈ ఒక్క రోజు మహా పుణ్యమైనటువంటి రోజు. ఎటువంటి వాళ్ళైనా కానీ శివాలయానికి వచ్చి దర్శనం చేసుకొని సాయంత్రం పూట మంచినీళ్ళు తాగుతారు. అప్పటి వరకు కూడా మహానిష్టతో ఉంటారు. ఈరోజు భోజనం ఎవరూ చెయ్యరు. అటువంటి ఆది పురుషుడు, ఆది దంపతులు, పుణ్య దంపతులు, ప్రతి ఒక్కరు కూడా ఆది దంపతులు అంటే శివుడు, పార్వతి, వీళ్ళిద్దరే మనకు దంపతులతో పోలుస్తారు. ఇటువంటి మహాదంపతులను మనం ప్రతిరోజు కొలిచి, శివ అంటే తొలుగుతాయి పాపాలు, శివ అంటే శివము ఉంటే శివము, లేకపోతే శవము. ఈ శరీరం అటువంటిది కాబట్టి ప్రతిరోజు శివము అనే శుభాన్ని మనం పలుకుతూ ఉంటే చాలా విశేషంగా ఉంటుంది. శివరాత్రి నాడు అటువంటి ప్రాముఖ్యత మనకిచ్చారు. మనం గాలి పీల్వడంలోనూ వదలడంలోనే ఓంకారం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు మనం గాలి పీలుస్తున్నా వదులుతున్నా కానీ ఆ శివాన్ని తలుచుకొని చేస్తూ ఉంటే మనకి ఏ గ్రహాలైనా తొలగి అన్నీ మనకు అనుకూలతగా ఉంటుంది. మన జ్ఞానము, శక్తి, మన చూపు, మన నడవడిక, మన జీర్ణశక్తి, ప్రతి ఒక్కటి కూడా ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ధనం అనుకుంటారు, కానీ మన మాట ఐశ్వర్యం, మన చూపు ఐశ్వర్యం, మన పలుకు ఐశ్వర్యము, మన భక్తి ఐశ్వర్యము, మనం చూసే విధానం ఐశ్వర్యం. ఇవన్నీ కూడా భగవంతుడు ఇవ్వాలని కోరుతూ ప్రతిరోజు శివనామస్మరణ చేస్తూ
ఇలా ప్రతిరోజు తెల్లవారుజామున లేచి ప్రతి భక్తుడు కూడా చెంబెడు నీళ్లు ఆయనకు పోస్తే చాలు మనకు సర్వం ఇస్తాడట. అందుకనే ఆయనకు శివ శివ హరహర శంభో శంకర అంటే చాలు ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. తండ్రి కనుక మన దగ్గరికి ఎలా పరిగెత్తుకుంటూ వస్తాడో అంతటి మహానుభావుడైన ఆయన ఇంకా వేగంతో వస్తాడు మన దగ్గరికి. కాబట్టి ప్రతినిత్యం దైవనామస్మరణతో ఉండాలని కోరుకుంటున్నాం. నస్తం శశిధరమకుటం పంచభక్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశమభయదం దక్షభాగే వహంతం నానాలంకారయుగ్స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. శివాయ గురవే నమః, పార్వతీదేవ్యే నమః, గణేశాయ నమః. మహాశివరాత్రి పర్వదినము అంటేనే ఒక అద్భుతమైన రోజుగా కీర్తింపబడుతూ ఉంటుంది. నెలకొక శివరాత్రి చొప్పున 11 శివరాత్రులు కలిపితే ఒక మహాశివరాత్రి అనే అర్థంతో ఈ మహాశివరాత్రి బహుళ త్రయోదశి చతుర్దశితో కూడుకున్నటువంటి రోజు. ఈశ్వరుడు లింగోద్భవ కాలంలో బ్రహ్మకి నారాయణుడికి పరీక్ష కొద్దీ ఒక అగ్నిరూపంగా దర్శనమిచ్చిన రోజు అని ప్రఖ్యాతిగాంచిన రోజు. బ్రహ్మ నారాయణుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ తగులాడుతూ ఉంటే వారి మధ్యలో నుంచి ఒక అగ్ని శిఖరగా కొండ వేరు పర్వతంలాగా ఆయన అమాంతం పెరుగుతూ పోయిందిట జ్వాల. ఆ జ్వాలలో నుంచి కొన్ని వాక్యాలు వినబడ్డాయి. ఎవరైతే నా ఆది ఆద్యంతాలు తెలుసుకుంటారో వారే గొప్పవారు అని. వెంటనే బ్రహ్మ హంస వాహనం ఎక్కి పైభాగానికి వరాహస్వరూపం అవతారమెత్తి భూమిని తొలుచుకుంటూ నారాయణుడు వెళ్తూ ఉంటే కేతకి పుష్పము కనబడుతుంది. వెంటనే బ్రహ్మ అన్నట్ట ఆది దొరికింది అన్న విషయము నువ్వు నాకు సాక్షిగా చెప్పాలి అని చెప్పేట. ఇంకా కొంచెం పైకి పోయగానే ఆవు కనబడిందిట. ఆవుతో అన్నట్ట నువ్వు కూడా సాక్షివే అని. వెంటనే నాకు దొరికింది అని చెప్పి వాక్యం చెప్పగానే ఈశ్వరుడు రౌద్ర రూపం దాల్చి కేతకీ పుష్పానికి శాపం పెట్టాడు, నువ్వు నాకు పూజకి పనికిరావు అని. ఎవరైతే లేవగానే ఆవు ముఖం చూస్తారో వారికి కీడు కలుగుతుంది, నీ పృష్ఠభాగం చూస్తే మాత్రం ఎవరికి ఇబ్బందులు కలుగు, ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి వరం ఇచ్చాట. బ్రహ్మ శిరఖండం చేసిన రోజు ఈ రోజే. 5 ముఖాలు ఉంటాయట, పంచముఖ బ్రహ్మ. ఒక శిరస్సుని ఆయన ఖండించేసరికి చతుర్ముఖ బ్రహ్మగా మారిపోయాట. అలా ఈ శివరాత్రి రోజు మహాపర్వదినంగా కీర్తింపబడినటువంటి ఈ రోజున భక్తులు తమ తమ కోరికలు నెరవేర్చుకోవడానికి పరుగున తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే వచ్చి శివుడికి అభిషేకం చేసుకుంటారు, అర్చనలు చేసుకుంటారు. ఉపవాస దీక్ష అంటే ఉపహ అంటే దగ్గరగా, వాసహ అంటే సమీపంలో, ఈశ్వర సాన్నిధ్యంలోనే ఉంటూ తమ తమ కోరికలు నెరవేరేటట్టుగా ఈశ్వరుని ప్రార్థిస్తూ ఉంటారన్న రోజు ఈరోజు ఆ ఈశ్వరానుగ్రహం చేత భక్తులందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఈశ్వరానుగ్రహం సంభవించాలని చెప్పి అందరినీ ఆశీర్వదిస్తున్నాను. శతమానం భవతి శతాయ పురుషశ్చరేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. విష్ణు ऋतिक सिद्धार्थ नामधेयस्य भुवन सिद्धार्थ नामधेयस्य जवानस्याः सह कुटुम्बानां परिपूर्णायुष्यारोग्यराज्यं पार्वती रामलिंगेश्वर
हर नम पार्वती हर हर महादेव। ओम यो वेदां ब्रह्मणो वेद अमृतेनामृताम्बरीं तस्मै ब्रह्मण ब्रह्मारायत्येत्यं प्रजान्विदः भागधे नैवेनं प्रणयते ब्राह्मणार्षेरवद्धरेर ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवेनं देवताभिरुद्धरति यावदेव वै देवतास्ताः सर्वावेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवेदे नमस्कुर्यामः। श्रीरङ्गे देवदेवता प्रियनादेवया प्रियाय मन्त्रायाय सर्वस्य विद्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानं भवति। लोककल्याणमस्तु यजमानस्य मनोभीष्टबलचित्तरस्तु तथास्तु सत्यायेतानिजस्सन्तु सत्याः सन्तु यजमानस्य कामाः मनोवाञ्छा मनोधैर्यप्रसादचित्तरस्तु మధ్యాహ్నం ఇప్పుడు ప్లేస్ ఈరోజు మహాశివరాత్రి. ప్రతి నెల కూడా మాస శివరాత్రి అంటారు. ఇది విశేషంగా మార్చి నెలలో, ఫిబ్రవరి నెలలో వచ్చేది మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి పరమశివుడైన పరంపిత పరమాత్మ అవతరించినటువంటి ఈరోజు పరమాత్మ శివుడు అవతరించి 88 సంవత్సరాలైంది. ఆ పరమశివుడికి అతి ప్రియమైనటువంటిది పాలాభిషేకము. వారికి ఈరోజు మనం బ్రహ్మకుమారి ఆశ్రమంలో పాలాభిషేక లింగము, క్షీరాభిషేకము మన సహస్ర హస్తాలతోటి అభిషేకం చేయొచ్చు. భక్తులందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అని మేము ఆశిస్తున్నాము. ఈరోజు మార్నింగ్ నుంచి 6 నుంచి మొదలైంది, రాత్రి 12 వరకు కూడా ఇది పాలాభిషేకం లింగం. ఈసారి విశేషమైన దర్శనం ఏంటి అంటే ఈ సహస్ర లింగాల యొక్క నిన్న రాత్రి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, డాక్టర్ అన్నపూర్ణ గారు, మన టౌన్ ఎస్ఐ గారు, సిఏ గారు అందరితోటి ఆ క్షీరాభిషేకము సహస్రలింగాభిషేకాన్ని ఓపెనింగ్ చేయటం జరిగింది. అలానే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు వారికి సన్మానం చేయటం జరిగింది. ఎస్ఐ గారికి, లేడీ ఎస్ఐ గారు కదా, మహిళలకి ఎప్పుడైతే మనం గౌరవిస్తామో ఆ యొక్క దేశం చాలా ఉన్నతంగా జరుగుతుంది. ఈరోజు మహిళలంటేనే చాలా చిన్న చూపు చూస్తున్నారు. మహిళ లేకుంటేనే ఈ భారతదేశమే లేదు. మహిళ ఉండబట్టే ఈ భారతదేశం ఇంత ఉన్నతంగా ఉంటుంది. ఎక్కడా కూడా మనం మహిళలకి చాలా గౌరవించాలి. ఈరోజు మహిళలు కూడా మేమేం తక్కువ లేమన్నట్టు ప్రతి రంగంలో కూడా మహిళలు రాణిస్తున్నారు.
తర్వాత ఈ రోజున మనందరికీ కూడా చాలా చాలా శుభప్రదమైనటువంటి రోజు ఈ రోజున. ఈరోజు అందరూ భక్తులందరూ కూడా అందరూ వచ్చి పాలాభిషేకం చేసి అలానే సహస్రలింగాలని దర్శించుకోండి, ఆనందించండి, తరించండి, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించండి. ఓం శాంతి. మహబూబాబాద్ పట్టణ వాసులందరికీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా మహిళామణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనందరికీ తెలుసు, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుండి ప్రతి మహాశివరాత్రి సందర్భంగా మనము ఏదైనా యునీక్గా శివుణ్ణి ఆ రూపంలో మనం దర్శనం చేసుకుంటూ ఉంటాం. సో ఈసారి బ్రహ్మకుమారీస్ ద్వారా సహస్రలింగాల దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అది మీకు ఇప్పుడు చూపిస్తారు. అదేవిధంగా మీరందరూ ఇక్కడికి వచ్చి మీ కళ్ళతో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది సహస్రలింగ దర్శనము అనేది. ఇంకా శివలింగ క్షీరాభిషేకం అనేది కూడా మనం ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాం. అదేవిధంగా శివలింగ క్షీరాభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శివరాత్రి సందర్భంగా మీ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ.